ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? ఎవరూ లేరని, ఎవరూ అర్థం చేసుకోరని, చుట్టూ చాలా మంది ఉన్నా మనసులో మాత్రం భారంగా అనిపించే రోజులు. నవ్వుతావు, కానీ ఆ నవ్వు నిజం కాదు. ఏదో మాట్లాడుతూ ఉంటావు, కానీ మనసులో మాత్రం ఒక మౌనం వెంటాడుతూ వస్తుంది. ఎందుకంటే నీ బాధని ఎవరికీ చెప్పలేవు. చెప్పాలనుకున్నా ఎవరూ వినరని అనిపిస్తుంది. అప్పుడు నీ మనసుకు తెలిసిన ఒకే ఒక ఆప్షన్ మౌనం మాత్రమే. కానీ ఈ నిశ్శబ్దం ఉందే, అదే నిన్ను పోను పోను బలంగా మారుస్తుంది. నువ్వు ఒంటరిగా ఉండడం నేర్చుకుంటావు, నీతో నువ్వే మాట్లాడడం నేర్చుకుంటావు. నీ వాల్యూ ఇంకొకరిపై డిపెండ్ అవడం కాదు అని అర్థం చేసుకుంటావు. నీతో ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే సంతోషం, ఎవరూ లేనప్పుడు బాధపడ్డం ఇవన్నీ నిజం కాదు అని నమ్మడం మొదలు పెడతావు. నీ సంతోషం ఇకపై నీపైనే ఆధారపడి ఉంటుంది. నీ బలాన్ని ఇకపై నీ నుండి ఎవరూ దూరం చేయలేరు. ఇకపై నువ్వు ఎప్పటికీ భయపడవు, ఎందుకంటే నువ్వు కోల్పోవడానికి మిగిలింది ఏమీ లేదు కాబట్టి. ఒంటరితనం మనకెప్పటికీ శాపం కాదు, అది ఒక అవకాశం, నిన్ను నువ్వు కనుక్కునే అవకాశం.